హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మనం షిరిడీ చాలాసార్లు వెళుతూ ఉంటాం. అయితే ఆ షిరిడీకి దగ్గరలో ఉన్నటువంటి నాసిక్కి కూడా మనం వెళుతూ ఉంటాం. నాసిక్కి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సప్తశృంగి మాత ఆలయం మేము దర్శించుకున్నాము. ఆ ఆలయం దర్శనం గురించి, ఆ ఆలయం యొక్క విశిష్టతలను గురించి ఈ వీడియో చూస్తూ తెలుసుకుందాము. మహారాష్ట్రలోని వణి పర్వతంపై వెలిసిన సప్తశృంగి మాత స్వయంభూగా వెలిసింది. లోకరక్షణకై ఆమె ఈ భూమిపై వెలిసిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. మహారాష్ట్రలో కొలువైన 3 సుప్రసిద్ధ శక్తిపీఠాలలో అర్ధపీఠమైన సప్తశృంగీదేవి ఆలయం ఒకటి. సప్తశృంగీదేవి అభీష్ట సిద్ధి వరప్రదాయనిగా, భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోంది. ఇది నాసిక్ పట్టణానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దివ్యక్షేత్రం సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఒక కొండపై ఉంది. ఈ శక్తిపీఠం సముద్ర మట్టానికి 4800 అడుగుల ఎత్తులో ఉంది. ఈ శక్తిపీఠానికి ఒకవైపు లోతైన లోయ, మరోవైపు చుట్టుప్రక్కల పచ్చగా ఆహ్లాదంగా అలరించే ప్రకృతి అందాలతో ఎత్తైన పర్వతాలున్నాయి. ఇక్కడ నిలబడి చూస్తే దేవీమాత ఆలయం మనల్ని ఆహ్వానిస్తున్నట్లుగా కనబడుతుంది. ఈ మహాశక్తిపీఠం వెనుక ఒక పురాణ గాథ ఉంది. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయడానికి దేవి అనేక రూపాలలో అవతరించింది. మహిషాసురుడు, చండముండ, సింహ, నిశుంభ వంటి తదితర రాక్షసులను వధించడానికి ఆదిశక్తి మహిషాసురమర్దిని, చాముండ, చండిక, దుర్గా, కౌశికి వంటి అవతారాల్లో అవతరించి శాంతిధామాన్ని స్థాపించిందని స్కంద మార్కండేయ దేవి భాగవతాల్లో ప్రముఖంగా పేర్కొనడం జరిగింది. అలా మహిషాసురుడు, భీమాసురుడు తదితర రాక్షసులను వధించడానికి సప్తశృంగి మాత వెలిసిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. మన దేశంలోని అత్యంత శక్తివంతమైన శక్తిమాత ఆలయాల్లో ప్రముఖంగా విరాజిల్లుతున్న ఆలయం సప్తశృంగి ఆలయం. ఈ దివ్యక్షేత్రం భక్తులకు ఒక మనోహరమైన అనుభూతిని కలిగిస్తుంది. భక్తులకు మధురానుభూతులను కలిగించే ఈ దివ్యక్షేత్రం 7 పర్వత పంక్తుల మేలు కలయిక కావడం వల్ల ఈ క్షేత్రాన్ని సప్తశృంగి అని పిలవడం జరుగుతోంది. మహిషాసురుడి ఆగడాల నుండి విముక్తి పొందడానికి సకల దేవతలు దేవీమాతను వేడుకున్నప్పుడు దేవీమాత సప్తశృంగి రూపంలో ప్రత్యక్షమైంది. పురాణాల ప్రకారం ప్రపంచంలో మొత్తంలో 108 శక్తిపీఠాలున్నాయి. అందులో ఎక్కువ శాతం మహారాష్ట్రలో ఉండడం విశేషం. మహారాష్ట్రలో ఉన్న 3.5% పీఠాలను అర్ధశక్తి పీఠాలుగా భావిస్తున్నారు. మహారాష్ట్రలోని శక్తిపీఠాలలో తప్ప ప్రాచీన హిందూ తాళపత్రాలలో ఏ ఇతర ప్రాంతంలోనూ అర్ధశక్తి పీఠం ఉన్నట్లు పేర్కొన్న దాఖలాలు లేవు. బ్రహ్మదేవుడి కమండలం నుండి ఆవిర్భవించిన గిరిజా మహానంది దేవి ఈ సప్తశృంగి రూపంలో ఉంటున్నదని భక్తుల విశ్వాసం. సప్తశృంగి దేవిని మహాకాలుడు, మహాలక్ష్మి, మహాసరస్వతుల సంయుక్త రూపమే సప్తశృంగి దేవి అని భక్తులు పూజిస్తూ ఉంటారు. నాసిక్లోని తపోవనానికి సీతారామ లక్ష్మణులు ఇచ్చేసినప్పుడు ఈ పీఠాన్ని సందర్శించారట. స్థానికులు చెప్పే కథనాల ప్రకారం ఇక్కడ ఒకానొకప్పుడు తేనెపట్టును ఛేదించాలని ప్రయత్నించిన ఒక వ్యక్తి ఈ విగ్రహాన్ని మొట్టమొదటగా చూశాడట. సప్తశృంగి దేవి పీఠం 8 అడుగుల ఎత్తు ఉంటుంది. మహిషాసురుడి మర్దన కోసం వివిధ దేవతలు ఇచ్చిన ఆయుధాలు ఇక్కడ దేవికి ఉన్న 18 హస్తాలలో అలరారుతుంటాయి. ఆ పరమేశ్వరుడి త్రిశూలం, విష్ణు చక్రాయుధం, వరుణుడి శంఖువు, అగ్నిజ్వాలాయుధం, వాయువు విల్లు బాణాలు, ఇంద్రుడి వజ్రాయుధం, యమదండం, దక్ష ప్రజాపతి స్ఫటిక, మల్ల, బ్రహ్మకమండలం, సూర్యకిరణాలు, కళస్వరూపి, కత్తి, క్షీరసాగరుడి హారం, కుండలం, కంకణం, విశ్వామిత్రుడి పరశు మరియు ఆయుధం ఇక్కడి దేవి చేతుల్లో అలరారుతుంటాయి. సప్తశృంగి దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో 472 మెట్లున్నాయి. ప్రస్తుతం అయితే రోప్వే ఉంది. ఈ రోప్వే ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్. తప్పనిసరిగా విజిట్ చేయాల్సినటువంటి మహిమాన్వితమైనటువంటి ప్రదేశం అండి ఇదైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.